నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, చాలా సందర్భాల్లో మనం చూసినట్టయితే గనక బయట అసలు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. విపరీతంగా నాకు అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పి చాలా జ్ఞానం ఉన్నట్టు మాట్లాడుతుంటారు. మాటల్లో తెలివితేటలు చూపిస్తుంటారు. వాళ్ళు చేసే పనిలో తెలివితేటలు చూపిస్తారు. దేనికి చిక్కకుండా, దొరకకుండా తెలివితేటలు చూపిస్తూ తెలివిగా బిహేవ్ చేస్తుంటారు. కానీ వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు. పెద్దవాళ్ళు కూడా తిడుతుంటారు. నీ మాటలకి ఏం తక్కువ లేదు, దబ్బడి ఆదాయం మాత్రం ఉండదు అని చెప్పి తిడుతూ ఉంటారు. సో ఇంత వాళ్ళకి తెలివితేటలు విపరీతంగా ఉంటాయి, కానీ రూపాయి కూడా సంపాదించలేరు. దీనికి కారణం మహాలక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళ మీద లేనట్టేనా? శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. సో మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళ మీద సమానంగానే ఉంటుంది. కాకపోతే ఎవరి దగ్గర అయితే సరస్వతీదేవి ఉంటుందో, జ్ఞానం ఉంటుందో, నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు త్వరగా అమ్మవారి యొక్క సిద్ధికి దగ్గర అవుతుంటారు. అమ్మవారికి బాగా దగ్గర అవుతూ ఉంటారు. తద్వారా వెరీ వెరీ త్వరగా వాళ్ళకి ధనం అంతా వచ్చేస్తుంది. మీరు ఇందాక చెప్పారు చూసారా, కొంతమంది చాలా బాగా మాట్లాడుతుంటారు, నైస్గా ఉంటారు, కానీ ధనం ఉండదని. ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఆమె యొక్క జన్మ వృత్తాంతం మనం తీసుకుంటే, లక్ష్మీదేవి భృగు మహర్షికి జన్మిస్తుంది. సో భృగు మహర్షి ఎవరంటే ఆయన ఒక శాపానికి గురైపోయి ఆయన దగ్గర ధనం అనేదే ఉండదు. కానీ అతను చాలా తెలివి కలవాడు. ఎంత తెలివి కలవాడంటే విపరీత ధనమైతే రాదు అనుకున్నారు, కానీ జ్ఞానం రాకూడదు అనలేదు కదా. అందుకని చెప్పేసి ఆయన విపరీతమైన జ్ఞానం అంతా తపస్సు చేసి బుక్స్ అన్ని చదువుకొని గ్రంథాలన్నీ చదివి తను ఒక జ్యోతిష సిస్టాన్ని డెవలప్ చేసేస్తాడు. చాలా యాక్యురేట్గా ఉంటుంది ఆ జ్యోతిష శాస్త్రం. వాస్తుశాస్త్రం గ్రంథాలన్నీ చదివేసి అతను మళ్ళీ రీరైట్ రాసేస్తాడు అనమాట. అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాస్తుశాస్త్రము, అలానే హోరాశాస్త్రము, ఇలా అనేక గ్రంథాలను విపరీతంగా రాసేసి వాటికి గురించి వివరాలు వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు. అది తీసుకున్నప్పుడు గురుదక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి. అది అప్పట్లో సాంప్రదాయం. అందుకని చెప్పేసి ఈయన జ్ఞానానికి విపరీతంగా జనాలు ఎగబడిపోయేసి తద్వారా ఆయనకు విపరీతంగా ధనం వచ్చేసేది. ఎంతలా ధనం వచ్చిందంటే సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే ఆయన దగ్గర ఆయనకు పుట్టేసి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇంకా అమ్మ లక్ష్మి రానగానే వచ్చేస్తుంది. చూడండి, డబ్బులు కావాలనుకున్నప్పుడు పిలిస్తే వచ్చేస్తుంది. అంత పవర్ ఉంటుంది జ్ఞానానికి. సో ఇందులో మనకి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మనకి ఇంద్రుడు వచ్చేటప్పటికి వైభవంగా ఉంటాడు. అష్టదిక్పాలకులు ఐరావతం మీద వేరే దండయాత్రకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతూ దారిలో అప్పట్లో ఒక రూల్ ఏమంటేనండి, వాళ్ళ యొక్క దేవతల యొక్క గురువులకి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తర్వాత వెళ్ళాలనేది ఒక రూల్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, నా వెనక ఎంతమంది బాలబలం అందరూ ఉన్నారు, టైం వేస్ట్ అవుతుంది, నేను ఒక్కడిని గనక ఆగి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే నాతో పాటు ఎంతమంది ఆగిపోతూ ఉంటారు, అది ఆయనకి ఇష్టం లేక తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి ఆయన పట్టుకోకుండా వెళ్ళిపోతారు. చాలా సందర్భాల్లో ఇది పెళ్లిళ్లలో వాటిల్లో కూడా ఊరి చివర ఉన్న విగ్రహానికి దండం పెట్టుకొని వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ పొలిటీషియన్స్ ర్యాలీలకి వాటికి వెళ్ళేటప్పుడు కూడా ముందు దండం పెట్టుకొని వెళ్ళండి అంటే వాళ్ళు జనాలను చూసి అవసరం లేదు ఇప్పుడు వెళ్ళిపోదాం అని హడావిడిలో ఉంటారు. ఇది అలానే అనుకుంటా. కరెక్ట్ అండి. మనం పక్కన ఏమవుతుందంటే ఒక రేంజ్కి వచ్చేటప్పటికి మనకున్న మంది మార్బలం కీర్తి ప్రదేశాలు చూసి ఇక్కడ చిన్న విగ్రహం ఏదో ఉంది, నేను ఒక్కడ ఆగిపోతే ఎంతమంది ఆగిపోతారు, ఎవరో మా గురువుగా అన్నారు, ఆయన సింపుల్గా ఎక్కడ అడుగు కూర్చొని ఉంటాడు. సేమ్ ఫీలింగ్ ఇంద్రుడికి కూడా వచ్చిందంట. ఇంద్రుడికి కూడా వచ్చేసి తర్వాత చూసుకోవాలని చెప్పేసి ఆయనతో మాట్లాడకుండా సంప్రదించకుండా ఆయన ఆశీర్వాదం తీసుకోకుండా బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోవటం ఆయనకి కొన్ని కారణాల వల్ల ఈ మంది మార్బలం సంపదలన్నీ పోతాయి. ఆయనకి బ్రహ్మహత్య చుట్టుకొని ఒక పాషాణం ఒక రాయిలాగా అయిపోయి అడవుల్లో పడిపోయి ఉంటాడు. అందుకని దీనివల్ల మనకి ఏమర్థమైందంటేనండి, ఎంత ఎదిగినా కానీ సరస్వతి యొక్క జ్ఞానం మనకు ఉండాలి. అది మనకు ఎలా వస్తుంది అంటే, మనకి సత్పురుషులను సేవ చేసుకోవాలి, తర్వాత జ్యోతిష్కులను కలుసుకోవాలి, పండితులను కలుసుకోవాలి, వేదాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకు రాదు కానీ వాళ్ళని మనకి ఆశ్రయించాలి. సో మనకి డబ్బు ఉండగానే సరికాదండి, నేర్పించాలి, మనకి వాళ్ళ దగ్గర సరెండర్ అవ్వాలి. సో వాళ్ళ యొక్క ఆశీర్వాద బలంతో ఏమవుతుందంటేనండి, ఈ మొత్తం మనకి మళ్ళా ధన రూపంలో తిరిగి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఆ ఎంత హంగు ఆర్భాటం ఉన్నా ఆ జ్ఞానానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం నేర్చుకోవాలి. అట్లీస్ట్ మనం నేర్చుకోకపోయినా ఉన్నవాళ్ళు మనం గౌరవించుకోగలిగితే అది అద్భుతం సృష్టించబడుతుంది మనీ ద్వారా. మనం కొన్నిసార్లు చదువుకోకపోవచ్చు, కానీ అధ్యాయ స్వయం కృషి, మనకి భక్తి, శ్రద్ధ, తపస్సు ఈ యొక్క మంచి లక్షణాలు కనుక ఉంటే అది కూడా ఒక జ్ఞానమేనండి. ఓకే, మనకి వ్యవహారిక జ్ఞానం అంటారు చూడండి, అది ఉండడం కూడా జ్ఞానము. అది తెలుసుకోవాలి. స్కూల్కి వెళ్ళి రాయటము అది కాదండి. 10 మందిని అడిగి వాళ్ళ దగ్గర తెలుసుకోవటం, పెద్దవాళ్ళని కలవటము, కన్సల్టెంట్ని పట్టుకోవటము, మెంటార్స్ని కలవటము, జ్యోతిష్కులను కలవటము, పురుషులను కలవటము, వేద పండితులకి సాష్టాంగ నమస్కారం పెట్టడం, వాళ్ళకి తెలిసిన దాంట్లో ఏదో ఒకటి దానం ఇవ్వటం, ఇలా
ఒక పర్టికులర్ రంగంలో విపరీతమైన మనం గనక జ్ఞానాన్ని పెట్టుకొని నేర్చుకోగలిగితే, సపోజ్ సాఫ్ట్వేర్లో ఇంజనీర్లో ఉన్నారనుకోండి, అది సీఈఓ ప్రోగ్రామ్ ఏదో ఒక లాంగ్వేజ్ విపరీతంగా నేర్చేసుకోవాలి దాన్ని వరాకిలో డే అండ్ నైట్ పట్టుకొని ఆ జ్ఞానాన్ని పట్టుకొని తెలివితేటలు ఉండాలి. చూడండి, వివేకం అంటారు. ఈ సరస్వతీదేవికి అప్పటి కటాక్షం వచ్చేస్తుంది. ఎప్పుడైతే సరస్వతీదేవి కటాక్షం వచ్చేస్తుందో బుద్ధి పెరుగుతుంది. ఇంద్రియం దదాతు అంటారు. అంటే మన ఇంద్రియాలు స్ట్రాంగ్ అవుతాయి. ఐ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఇయర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మాట్లాడేది చాలా షార్ప్ వచ్చేస్తుంది. ఈ షార్ప్నెస్ ఆ జ్ఞానంతో స్లోగా ఆ జ్ఞానం ద్వారా మనీ రావటం స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి మనీ రావటం కనుక స్టార్ట్ అయిపోయింది, ఈ జ్ఞానం పెరుగుతుంది, మనీ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, మనీ పెరుగుతుంది. అలా సరస్వతీదేవి, లక్ష్మీదేవి సైడ్ బై సైడ్ ఉంటూ ఉంటారు. వాళ్ళకి సంపదలు వస్తాయి, సంతోషం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సుఖంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కీర్తి ప్రతిష్టలు కూడా వాళ్ళకు ఉంటాయి. అందుకని చెప్పేసి మాట్లాడటం ఎంత ఇంపార్టెంటో జ్ఞానాన్ని నేర్చుకోవటం అంతకంటే ఇంపార్టెంట్. ఆ జ్ఞానాన్ని చక్కగా మనం ఒక పద్ధతిగా మనం 10 మందికి ఉపయోగపడేందుగా చేసుకోగల నైపుణ్యత మనకుంటే ఆటోమేటిక్ ధనం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇలాంటి మరిన్ని మనీ సీక్రెట్స్ని తెలుసుకోవడానికి గురువు గారు 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి.